నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అంటారు దావీదు. దేవుని బిడ్డ, నీ ఉద్యోగంలో సమాధానం లేదా? నీ వ్యాపారంలో, నీ పనిలో సమాధానం లేదా? నీ ఇంట్లో, నీ మనస్సులో సమాధానం లేదా? అయితే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది. శిష్యులు యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసయ్య వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని భయాన్ని పోగొట్టి సమాధానం ఇచ్చాడు. లేఖనం ఏం చెబుతుందంటే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. నీకు ఆత్మానుసారమైన మనసు ఉంటే నీకు సమాధానము కలుగుతుంది. దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలిగా ఉండును. ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం